ఓకే. మానవతరాయ్ గారు మీరు ఆగండి. సుమిత్రానంద్ గారు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు మాట్లాడింది కూడా విన్నారు. సో 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, కేంద్రంలో అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటున్నారు. అదే క్రమంలో తెలంగాణలో రైతుల సమస్యలు అయితే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో కొంత పరస్పరం విరుద్ధంగా అనిపిస్తున్నాయి. 70% కళ్ళాలలో ధాన్యం ఉందని కేటీఆర్ అంటున్నారు, 70% కొనుగోలు అయిపోయింది అంటున్నారు. సో వాస్తవానికి ఇది కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. అదే క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా మాకు మేమే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాము రానున్న ఎన్నికల్లో అని చెప్పి మాట్లాడడం కావచ్చు. ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, తర్వాత కోటేశ్వరరావు గారికి, మానవతారాయ్ గారికి, 99 ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడిపోయినంత మాత్రాన కొత్తగా కాదు వారు రావడం. వారు ఏమి మాట్లాడినా రాష్ట్ర ప్రజలకు ఏమి సూచన చేయాలనుకున్నా స్పష్టంగా చేసిండ్రు. తాను ఎవరిని కలిసిండ్రు, ఎవరితో మాట్లాడిండ్రు, ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి మంతనాలు జరిపిన తీరు రేపొద్దున భవిష్యత్తులో మేము పొత్తులో ఉండబోతున్నామని ఇచ్చినటువంటి సంకేతం అండి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తని కాదు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు. బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటే గనక నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రకటించి పెట్టుకుంటారు. అందులో రహస్యం ఏముంది? వీళ్ళు కూటములు కట్టలేదా? ఏదైనా పొత్తు ఉంటే గనక స్పష్టంగా బహిరంగంగానే ఉంటది. దానికి ఇప్పటి నుంచి మీరు ఒక్కటి అని చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదు. మేము ఒక్కటి కాదు అని స్పష్టంగా చాలా కాలంగా తెలుస్తూనే ఉన్నది. మేం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవిత గారి మీద కేసే ఉండదు, లిక్కర్ కేసు. వారే అంటారు కదా, బీజేపీకి అనుబంధంగా ఉన్న బీజేపీతో కలిసి ఉన్న కేసులన్నీ మాఫీ అవుతాయని. ఇప్పుడు ఏకకాలంలో 16 చోట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరుగుతుంది. ₹1 ఇక్కడ దొరికిందని చెప్పదు. నోట్ల లెక్కింపు యంత్రాలను తీసుకోబోతారు, కానీ రూపాయి దొరికినట్టు చెప్పరు. ఈ రేవంత్ రెడ్డి గారిని చోటే బాయిని కాపాడుతున్నటువంటి బడే బాయి శిష్యులు రాష్ట్రంలో బండి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడకుండా ప్రజల పక్షాన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ మీద, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద బీజేపీ పోరాడుతున్నటువంటి తీరు, బీజేపీ బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్న తీరు ప్రజలు గమనిస్తలేరా? మేము ఒక్కటెట్లయితాము, భవిష్యత్తు పరిణామాలు ఎట్లుంటాయో తెలియదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియని పరిస్థితులు. కానీ వర్తమానంలో ఇప్పటి గతంలో గాని వర్తమానంలో గాని బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కుల్లం మోదీ గారు ఇంకోటి రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మోదీ గారు ప్రధానమంత్రిగా చెప్పిండ్రు. ఎస్, మాది అభ్యంతరం అదే కదా. ప్రధానమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు, పార్టీ అధ్యక్షులుగా వారు ఆ మాట చెప్తే అభ్యంతరం లేదు. బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి గారిని పార్టీలో చేరమని అడగని గాక మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని చేర్చుకుంటామని చెప్పని గాక మాకు అభ్యంతరం లేదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి రాజకీయాలు చేయడం తగదనే ప్రజలందరూ, దేశ ప్రజలు అనుకునే పరిస్థితి. దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తూ మరి ప్రధానమంత్రి గారు ఇట్లాంటిది డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదండి. ఏ ప్రభుత్వాలున్నా రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించద్దు కదా. రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు దక్కాల్సిందే కదా. డబుల్ ఇంజన్ చోట ఎక్కువ ఇచ్చి మిగతా ప్రాంతీయ పార్టీలో లేదా వేరే పార్టీలో ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది రాజ్యాంగబద్ధమా? ప్రజలు అర్థం చేసుకోరా? మీరున్న పోనీ అక్కడ మాత్రం ఏం చేస్తా ఉన్నారండి? ఆ రాష్ట్రాల అభివృద్ధి దిశలో ఏమన్నా ప్రగతిలో ఉన్నాయా? జరుగుతున్నది అంబానీ అదానీలకు గాని రాష్ట్రాలకు కాదు, ప్రజలకు కాదు. ప్రభుత్వ రంగ సంస్థల పతనం, ఎల్ఐసి లాంటి పతనం, ఇంకా రూపాయి సంగతి అయితే చెప్పే అవసరం లేదు. ఒకప్పుడు నేను ఎప్పుడో వినేది, ప్రజా కళాకారులు వాడుకునేది,
రూపాయికి విలువ లేదు, దూది పింజంతా బరువు లేదు, దాన్ని అన పైసగా దిగజాచిరన్నో, తూరుపోడో సెందురన్న, అంగట్ల సరుకుగా మార్చిరన్నో, తూరుపోడో సెందురన్న. అట్లా రూపాయికి విలువ లేకుండా చేసి మరి నిజంగా దేశం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే ప్రజలకు మరి ఇట్లాంటి వాతావరణం, ఒక డేంజర్ బెల్స్ మోగిస్తూ అక్కడ పోయి చాక్లెట్ల పంపిణీ, అదంతా ప్రజలు నిజంగా చాలా ఒక కుటుంబ యజమాని, కుటుంబ పెద్ద పిల్లల ఆపదలో ఉంటే పిల్లలకు సరిగా లేకపోతే తాను ఎట్లా నవ్వగలుగుతాడు? బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పెద్దగా మోదీ గారు వ్యవహరించడం లేదు. ట్రంప్ ఆజ్ఞలకు తల వంచడం, తలదించుకోవడం, ట్రంప్ ఆజ్ఞలను శిరసావహించడం ఏదైతే ఉన్నదో దాన్ని దేశ యువత అంగీకరిస్తలేదు. కాబట్టి ఈ రివల్యూషన్, ఈ విప్లవం. ఇక పంట కొనుగోళ్ల విషయానికి వస్తే కాంగ్రెస్ ఏం చెప్పింది, ఏం చేస్తా ఉంది? బూడిద గింజ దాకా కొనొచ్చు కదా. ఇట్లా మొదటి నుంచి ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పిందో, తర్వాత ఎన్నికల తర్వాత అన్ని విధాలుగా రైతులను మోసగిస్తూనే వస్తుంది రేవంత్ సర్కారు. ఇప్పుడు మరి 10 రోజుల్లో ఋతుపవనాలు రాబోతున్నాయి. కల్లాల్లోనే ధాన్యం ఉన్నది, ఇంకా కొనే దిక్కు లేదు. నెలల తరబడి అటు వరి పంట అయినా మక్కలైనా మూలుగుతున్నది. వీళ్ళు ముందు చెప్పింది 90 లక్షల టన్నుల వడ్లు కొనాలని తొలుత సర్కార్ నిర్ణయం తీసుకున్నది. 15 లక్షలకు మొదట తగ్గించుకున్నామన్నారు. 75 లక్షలే సేకరించాలి. సుమిత్ర గారు, సరే ఓకే, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, కాదంటలేము. దాంట్లో సరే, ఈ రోజు ఇప్పుడు కేబినెట్ భేటీ కూడా జరుగుతోంది. సో కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దాని పట్ల ఒక అన్ని అబద్ధాలే తప్ప ఏ కేబినెట్ భేటీలో ప్రజలకు కొరిగింది, రైతులకు కొరిగింది ఏం లేదండి. కొనేసినామని చెప్పేస్తా ఉన్నారు. మరి కొనేస్తే రైతు కల్లాల మీద చచ్చిపోతుంది సార్. కల్లాల మీద ఎట్లా చచ్చిపోతారు? ఇంకా కూడా ఇదిగో కల్లాల మీదనే ఉప్పగోలిపోతుండ్రు. కొంటే కల్లాల మీద గింజలు ఎందుకున్నాయి, వడ్లు ఎందుకున్నాయి, మక్కలు ఎందుకున్నాయి, ఎందుకు అక్కడ కల్లాల మీద పిట్టల్లాగా రాలిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇంకా కొనలేదు. రైతు భరోసా ఇచ్చినామని అబద్ధం చెప్తారు. 2 ఎకరాలకే ఇచ్చి అరాకొర రుణమాఫీ చేసి పూర్తి రుణమాఫీ చేసినామంటారు. ఇప్పుడు వడ్లు కొనకుండానే కొన్నామని చెప్తున్నారు. అంతా అబద్ధం తప్ప నిజమైన పాలన ప్రజలకు అందడం లేదు. ఈ కాంగ్రెస్ మీద పోరాడాల్సినటువంటి బీజేపీ పోరాటం మరిచిపోయి మరి బడే బాయ్ చోటే బాయ్ బంధమే కాకుండా ఒక రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ ను కాపాడుతూ వస్తున్న తీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు. 8 మంది ఎంపీలను ఇస్తే ఏం తెచ్చిండ్రు రాష్ట్రానికి? 8 మంది, అది చూసి పరీక్ష అయిపోయింది. బీజేపీకి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. బీజేపీకి కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఎంపీలను గెలిపిస్తే ఏమన్నా చేస్తారు అని చెప్పేసి అవకాశం ఇచ్చి చూసిండ్రు, ఏం జరగలేదు. కాబట్టి ఇక భవిష్యత్తులో బీజేపీ అనేది 1 ఓటు 2 రాష్ట్రాల నినాదము కాకినాడ తీర్మానంనే కాపులెత్తకపోయినాయి కదా. ఎప్పుడు తెలంగాణ పట్ల సుముఖంగా సానుకూలంగా ఉన్నారు. నాటి మోదీ నుంచి నిన్నటి తేజస్వి సూర్య వరకు తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూనే ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ పట్ల బీజేపీకి 1% కూడా అనుకూలత లేదు, సానుకూలత లేదు. పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు?